ఆపేస్తూ ఉంటా. సరే. సో అది. ఆసిఫ్ జాయిన్ అయ్యాడు కిరణ్. ఆసిఫ్, నో, ఐ థింక్ సో. ఆసిఫ్ ఆయనకు తెలుసా అసలు? 9:30కి అని అంటే, ఒక్క నిమిషం ఆగు. ఏ బ్యాచ్ లో ఉన్నాడో తను తెలియదు అనుకుంటా. అదే ఆమె ఇంటిమేట్ చేసిందో లేదో చాలా మందికి. ఇప్పుడు వీళ్ళు 9 9 o'clock బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా. 9 o'clock బ్యాచ్ వాళ్ళకి ఎలా ఇంటిమేట్ చేశారు? ఒక నిమిషం, రికార్డ్ స్టాప్. నాకు నిన్న వాట్సాప్ లో వచ్చింది బ్రో, మార్నింగ్ వచ్చింది 6:30కి. ఓకే. నేను ఇన్స్టాలోకి రీచ్ అయ్యాను కాబట్టి నాకు వచ్చింది ఉండొచ్చు. అండ్ అండ్ మన బ్యాచ్ నుంచి ఐశ్వర్య అండ్ వీరా కూడా జాయిన్ అవ్వలేదు. అవును, వాళ్ళకు వీరా అంటే నేను మెసేజ్ చేసా. వీరా ఎందుకు, వీరా వచ్చాడు. ఇప్పుడు మెసేజ్ జాయిన్ అయ్యాను బ్రో. అవునా? ఒక్క నిమిషము. 27. ఆసిఫ్ 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 కాంటాక్ట్ ఉంటే చూడు, పింగ్ చేయి. అదే. చాలు బస్. ఈరోజు ఎంత మొన్న ఎప్పుడో చేస్తాడు. జస్ట్ క్లౌడ్ హెచ్డి. ఏం బ్రో? ఒక్క నిమిషం. తారక్ కొద్దిసేపు రికార్డ్ ఆపవా? ఒక 2 minutes, మళ్ళీ రికార్డ్ చేద్దాం. నీకే ఇస్తాను యాక్సెస్ చూడు. ఓకే. ఇచ్చిందా? ఇచ్చిందా? చాలా బాగుంది మీ అమ్మకి ఉద్యోగం పొద్దున్నే. 26, 27, మండే 26. పడుకుంటాడు మరి. దాన్ని గుర్తిస్తావా? ఇంకా దాని ఇష్టం. ఇవి అన్ని తీసేసి దీని మీద ఇచ్చాను కదా, మొత్తం ఇస్తావే మొదటే. ఒక్క నిమిషం, నేను కాల్ చేస్తున్నా. ఒక 2 minutes. సాయికిరణ్ జాయిన్ అయ్యాడు, మమ్మల్ని జాయిన్ అయ్యాడు, మహేష్ జాయిన్ అయ్యాడా? యా మహేష్ జాయిన్ అయ్యాడు. ఇంకా పావని జాయిన్ అయింది. యా సంతోష్ జాయిన్ అయ్యాడు. ఓకే. షేరింగ్ లోనే ఉందిగా స్క్రీన్. యా కిరణ్. ఓకే. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంది అంటే, మనం ఏ కమాండ్ ఇచ్చినా సరే ఆ కమాండ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఖాళీ @ అది ఉంది కదా అని ఇచ్చిన తర్వాత, ఇక్కడ ఉండేది ఏంది అంటే, ఇది పాత యాక్చువల్గా మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, ఇది పిడబ్ల్యూడి.
సో నేను ఏ కమాండ్ ఇచ్చినా నార్మల్గా కమాండ్ తర్వాత అబ్సల్యూట్ పాత్ అంటే వేరే పాత్ ఏమి ఇవ్వకపోతే అంటే సిపి కాపీ చేయాలన్నప్పుడు కూడా లేదు ఎల్ఎస్ కమాండ్ చెక్ చేయాలన్నప్పుడు కూడా లిస్ట్ ఫర్ సపోజ్ లిస్ట్ చూపెట్టమని చెప్పిన జస్ట్ నేనేం ఇవ్వకుండా ఎల్ఎస్ అని కమాండ్ కొట్టిన ఇప్పుడు ఎక్కడ వర్క్ అవుతుంది అంటే ప్రజెంట్ పాత్లో ఉన్న లిస్టింగ్ చూపిస్తుంది అంటే ప్రజెంట్ నువ్వు ఇక్కడ ఇక్కడ ఏముంటుంది టిల్డే సింబల్ ఉంటుంది టిల్డే సింబల్ షార్ట్ మీనింగ్ ఏంది యాక్చువల్గా హోము అండ్ ఖాళీ ఈ ప్లేస్లో ఉండే లిస్ట్ అంతా చూపిస్తుంది ఎల్ఎస్ అలా కాకుండా నువ్వు ఎల్ఎస్ అని ఇచ్చేసి పర్టికులర్గా వేరే పాత్లో అంటే ఇప్పుడు పాత్ మెన్షన్ చేసావు అనుకో హోమ్ డైరెక్టరీ హోమ్ డైరెక్టరీలో మళ్ళీ ఖాళీలో మళ్ళీ డెస్క్టాప్ పైన ఏమున్నాయి చూపెట్టాలి సో ఇలా ఇచ్చావనుకో ఎల్ఎస్ ఇచ్చిన తర్వాత నువ్వు పర్టికులర్ పాత్ ఇచ్చావనుకో నీ ఎల్ఎస్ కమాండ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే నువ్వు ఇచ్చిన పర్టికులర్ పాత్లో వర్క్ అవుతుంది బట్ నువ్వు ఇక్కడ పాత్ అబ్సల్యూట్ పాత్ మెన్షన్ చేయకపోతే ఎల్ఎస్ కమాండ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది నువ్వు ప్రజెంట్ ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నావో ఆ వర్కింగ్ డైరెక్టరీలో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఎల్ఎస్ ఏ కమాండ్ అయినా నువ్వు అబ్సల్యూట్ పాత్ ఇవ్వకపోతే నువ్వు ప్రజెంట్ ఉన్న డైరెక్టరీలో ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా ఇది అయితే నిన్న మనం మాట్లాడుకుంటున్నట్టు ఎల్ఎస్ మాట్లాడడం తర్వాత కొన్ని మాట్లాడాం కదా ఇప్పుడు ఫైల్స్ క్రియేట్ చేయడం చూసాం కానీ డైరెక్టరీస్ క్రియేట్ చేయడం ఎట్లా అంటే నిన్న ఏం చెప్పాను ఎకో అని చెప్పి ఫైల్ క్రియేట్ చేశాక అలా కాకుండా మీరు ఎకో అనేది జస్ట్ అలా ఉంది కానీ మీకు ఏంది అంటే మౌస్ ప్యాడ్ అని ఇట్లా కొన్ని ఎడిటర్స్ ఉంటాయి మనకు నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఎడిటర్స్ ఉంటాయి సో మీ ఇష్టం ఏ ఎడిటర్ అన్నా వాడుకోవచ్చు మీరు నేను ఇంతకుముందు ఏం చేసా ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి జస్ట్ ఎకోలో ఉన్న ఫైల్ని అక్కడ తీసుకున్నా బట్ ఎకోలో ఉన్న ఫైల్ని అంటే డేటాని కాకుండా మీరు ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే టచ్ అనే కమాండ్ని వాడొచ్చు టచ్ నిన్న ఏం చూపించా జస్ట్ ఎకో అని చెప్పేసి ఎకో అంటే ఏమవుతుంది నేను ఏది ఇస్తే అది అవుట్పుట్ వస్తుంది సో సంథింగ్ ఇలా ఇచ్చా ఈ డేటా అవుట్పుట్ వచ్చింది కానీ దాన్ని రీడైరెక్ట్ సింబల్ యూజ్ చేసి నేను ఫైల్లోకి కాపీ చేసుకున్నా కానీ ఇలా కాకుండా టచ్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది టచ్ టచ్ అని చెప్పేసి నువ్వు ఏదో ఒక ఫైల్ అంటే ఐ మీన్ కొత్త ఫైల్ న్యూ ఫైల్ 1 అని ఇస్తా ఎంటర్ సో ఇప్పుడు చూడు ఎల్ఎస్ ఇక్కడ న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయింది అంటే నువ్వు జస్ట్ ఫైల్ క్రియేట్ చేయొచ్చు ఓకే అలా అయినా క్రియేట్ చేయొచ్చు లేదు అంటే మీకు ఇంకా సేమ్ ఇప్పుడు నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ లాగా ఇక్కడ నానో ఎడిటర్ అనేది ఒకటి ఉంటుంది ఇదైనా వాడొచ్చు నానో అని చెప్పేసి నానో అని చెప్పి నేను ఆల్రెడీ ఉన్న ఫైల్ని తీసుకుంటా న్యూ ఈ ఫైల్ నానో అంటే ఇట్లా ఎడిటర్ ఓపెన్ అవుతుంది ఓకే ఇది కనబడుతుందా నానో ఎడిటర్లో కూడా మనం మామూలుగా ఏంది ఏదో ఒకటి మ్యాటర్ టైప్ చేసి సేమ్ మన నోట్ సేవ్ చేయడానికి అది ఉంటాయి ఇక్కడ చూడు ఎగ్జిట్ చేయాలి అంటే కంట్రోల్ ఎక్స్ ఇప్పుడు మనం ఇక్కడ పేస్ట్ చేయాలంటే కట్ చేయాలంటే ఇక్కడ కీస్ ఉన్నాయి మీరు చూసి అది చేయండి ఒకవేళ హెల్ప్ కావాలంటే అది నాకు అవసరం లేదు కంట్రోల్ ఎక్స్ తీసేసా సేవ్ చేయమని అంటే ఆల్రెడీ మనం ఇది చేసాం కదా సేవ్ చేయాలా వద్దా అని ఉంటుంది సేవ్ చేయాలంటే వై కొట్టు ఎస్ కంట్రోల్ ఎక్స్ జస్ట్ అదర్వైజ్ ఇక్కడ ఏదో మౌస్ కూడా పనిచేస్తుంది కదా క్లోజ్ చేసిన క్లోజ్ అయిపోద్ది ఎల్ఎస్ ఇప్పుడు ఈ న్యూ ఫైల్ 1 ఉంది కదా న్యూ ఫైల్ 1 ఇగో అక్కడ నేను సేవ్ చేయకపోయేసరికి డాట్ సేవ్ అని ఆటోమేటిక్గా అది అయిపోయింది క్యాట్ న్యూ ఫైల్ 1లో ఏం డేటా లేదు అది నేను సేవ్ చేయకుండా క్లోజ్ చేసా కానీ ఇది ఆటోమేటిక్గా ఒకటి సేవ్ చేసుకుంది చూడు న్యూ ఫైల్ 1 అండ్ డాట్ సేవ్ ఇది సో మీరు అలా నానో అంటే కమాండ్ లైన్లో మామూలుగా కొన్ని ఎడిటర్స్ ఉంటాయి ఆ ఎడిటర్స్ని వాడుకోవచ్చు అంటే నానో ఎడిటర్ ఉంది తర్వాత మౌస్ ప్యాడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది మౌస్ ప్యాడ్ ఇది ఓపెన్ చేసినా నీకు ఇదో ఇలా ఓపెన్ అవుద్ది నువ్వు ఇక్కడ సేమ్ మనకు నోట్ ప్యాడ్లో కొత్త ఫైల్ తీసుకోవడం సేవ్ చేసుకోవడం ఇట్లా కూడా ఫైల్ క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు అంటే మ్యాటర్ ఇచ్చేసి ఓకే మౌస్ ప్యాడ్ ఈజీగా ఉంటుంది చూడు ఎందుకంటే మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ మనకు నోట్ ప్యాడ్ లాగానే కనపడుతుంది అంటే ఏదైనా మ్యాటర్ రాయాలన్నా ఏదైనా సేవ్ చేసుకోవాలన్నా కట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా సెర్చ్ చేయాలన్నా బాగా పనిచేస్తుంది మౌస్ ప్యాడ్ జస్ట్ మౌస్ ప్యాడ్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే అయిపోద్ది లేదు మౌస్ ప్యాడ్ అని నువ్వు న్యూ ఫైల్ ఉంది కదా దానిలో రాయాలనుకుంటున్నావు మౌస్ ప్యాడ్ న్యూ ఫైల్ ఉంది కదా ఇది
ఇప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇగో ఇక్కడ న్యూ ఫైల్ ఓపెన్ అయిపోయి అంటే పేరు అదే ఓపెన్ అయింది. నువ్వు ఇక్కడ న్యూ ఫైల్లోకి ఏదైనా మ్యాటర్ రాయొచ్చు. ఓకే, మ్యాటర్ రాసి సేవ్ చేయొచ్చు. ఇది మౌస్ ప్యాడ్ ఉంది. మౌస్ ప్యాడ్ నానో ఒకటి ఉంది, మౌస్ ప్యాడ్ ఉంది, ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు జీ ఎడిట్ అని ఒకటి ఉంది. ఓకే, ఇది నా దాంట్లో లేదు. సరే, ఎడిట్ ఇది ఇన్స్టాల్ చేయాలి అంటే కూడా ఈ ఈ ప్యాకేజ్ మేనేజర్ గురించి నేను నెక్స్ట్ చెప్తాను. ఓకేనా, అంటే ఇప్పుడే ఈ క్లాస్ అయిపోయే ముందే ఎక్కడన్నా వస్తే చెప్తానులే. ఓకే, నో కంట్రోల్ ఎల్ స్క్రీన్ క్లియర్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. ఇప్పుడు మామూలుగా ఏంది ఇంకా తెలుసుకోవాల్సినవి ఏమున్నాయంటే ఇందులో నిన్న మామూలు నేను ఓపెన్ చేసినప్పుడు ఇంకోటి, మీరు ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోండి. ఎందుకంటే పాస్ డబ్ల్యూడి కమాండ్ ఇస్తే పాస్ డబ్ల్యూడి రైట్. ఇప్పుడు ఏంది, ఆల్రెడీ ఖాళీ లినక్స్కి పాస్వర్డ్ కావాలి. సో మీకు ఉన్న పాస్వర్డ్ ఏంది ఖాళీ, దాన్ని ఎప్పుడైనా సరే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎప్పుడు పెట్టుకోకండి. ఎందుకంటే మీ మిషన్ ఎవరికైనా యాక్సెస్ దొరికింది అనుకోండి, ఫస్ట్ ట్రై చేసేది ఏంది వాళ్ళు డిఫాల్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. నాట్ ఓన్లీ ఖాళీ ఇక్కడ ఈ సినారియో కాదు, ఎక్కడైనా సరే ఏ డివైస్కి అయినా సరే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ పెట్టుకోకండి ఎప్పుడు. సో అటాకర్ ఫస్ట్ చేసేది ఏంటి అంటే నాకు అక్కడ లాగిన్ పేజ్ కనబడంగానే ఫస్ట్ చెక్ చేసేది డిఫాల్ట్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్. సో మీరు ఇప్పుడు డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అలాగే పెట్టారంటే అటాకర్ ఏం చేస్తాడు అంటే సింపుల్గా ఖాళీ అండ్ ఖాళీ ఇచ్చేస్తాడు. సో నీ దాంట్లోకి లాగిన్ అవుతుంది అంటే యాక్సెస్ అనేది తనకి దొరుకుతుంది. ఇప్పుడు అందుకే పాస్ డబ్ల్యూడి అని కమాండ్ ఇస్తే నీకేంది అంటే పాస్వర్డ్ అది యాక్చువల్గా పాస్వర్డ్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం అడుగుతుంది, కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను కరెంట్ పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తున్నప్పుడు అది అంటే ఇక్కడ మీకు కనబడదు, కానీ నేను టైప్ చేస్తుంటా. ఇప్పుడు ఇప్పుడు నేను పాస్వర్డ్ ఇచ్చా కానీ మీకు ఇక్కడ ఏం కనపడలేదు. మీరు కూడా ఇచ్చినప్పుడు ఇక్కడ టైప్ అవుతుంటది, మీకు కనబడకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ఎంటర్ న్యూ పాస్వర్డ్. న్యూ పాస్వర్డ్ కూడా మళ్ళీ నేను ఎంట్రీ చేసా, ఎంటర్ రైట్, రీ ఎంటర్ మళ్ళీ రైట్. ఇది పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ మీరు టైప్ చేస్తున్నప్పుడు మీకు ఏం కనపడదు. అరే కనబడదు అంటే ఆడ కనబడట్లేదు కదా, ఆడ వర్క్ అవ్వట్లేదు అని అనుకోవద్దు. ఆడ ప్రింట్ అది అంటే మీరు ఇచ్చేది అది స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఇది పాస్ డబ్ల్యూడి అనే కమాండ్ ఇస్తే మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లాగిన్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే చేంజ్ పాస్వర్డ్ ఇచ్చారో అదంతా లాగిన్ అవ్వండి. ఓకే, ఇది నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఇప్పుడు ఎల్ఎస్ అనే కమాండ్స్ ఇచ్చారు కదా. ఇంకోటి డైరెక్టరీస్ క్రియేట్ చేయలేదు కదా, ఫైల్స్ క్రియేట్ చేశారు. డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే ఎంకేడిఐఆర్ మేక్ డైరెక్టరీ. ఓకే, ఒక డైరెక్టరీ క్రియేట్ చేయాలి. డైరెక్టరీ అన్న ఫోల్డర్ అన్న మీరు ఏదో ఒకటి సేమ్ అనుకోండి. ఎంకేడిఐఆర్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఏ ఫోల్డర్, ఏదో ఒక టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. రైట్, క్రియేట్ అయిపోయింది. కావలిస్తే ఎల్ఎస్ అని చెప్పి లిస్ట్ చూడండి. ఇగో ఇది టెస్ట్ ఫోల్డర్లో ఏముంది, సిడి. టెస్ట్ ఫోల్డర్లోకి వెళ్తా. సిడి అంటే ఏంది, చేంజ్ డైరెక్టరీ. ఏ డైరెక్టరీలోకి వెళ్ళాలి, టెస్ట్ డైరెక్టరీలోకి వెళ్ళాలి. ఎంటర్. ఇప్పుడు నేను ఏంది టెస్ట్లోకి వెళ్ళా. ఇందులో ఏమున్నాయి చూస్తే ఏం లేవు ఇందులో, అంటే నేను ఏం చేయలేదు. సో ఇప్పుడు ఇందులో కూడా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే నేను అన్నట్లు ఇప్పుడు మౌస్ ప్యాడ్ లేదంటే టచ్ అని యూజ్ చేసి ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేయొచ్చు. అట్లా అంటే ఇది ఫర్ సపోజ్ ఒక ఫైల్నే టెస్ట్ ఫైల్నే ఒకటి క్రియేట్ చేద్దాం. మౌస్ ప్యాడ్ న్యూ టూ అనే ఫైల్ క్రియేట్ చేస్తాం. ఆ, ఏదో ఒకటి రాసేసి సేవ్ చేస్తా. సేవ్ అండ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు ఎల్ఎస్ కొట్టి చూస్తే నాకు ఇక్కడ ఏంది ఒక ఫైల్ ఉంది. ఈ ఫోల్డర్లో టెస్ట్ అనే ఫోల్డర్లో నాకు ఒక ఫైల్ ఉంది ఇది. సో సిడి డాట్ డాట్ బ్యాక్ వచ్చేస్తా, కంట్రోల్ ఎల్. ఇప్పుడు ఎల్ఎస్ కొడితే ఏంది, ఇప్పుడు ఈ టెస్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి, టెస్ట్ అనే ఫోల్డర్ ఉంది, అంటే ఫోల్డర్ కానీ డైరెక్టరీ కానీ టెస్ట్ అనే డైరెక్టరీ ఉంది. ఆ డైరెక్టరీలో మళ్ళీ న్యూ ఫైల్ అనేది న్యూ2 అనేది ఒకటి ఫైల్ ఉంది. సో ఇప్పుడు దీన్ని క్రియేట్ చేసిన డైరెక్టరీని, కానీ దీన్ని డెలీట్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం, ఫోల్డర్ని డెలీట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి డెలీట్ అని చేసేస్తాం. అయితే ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో డెలీట్ చేయాలి అంటే ఆర్ఎం రిమూవ్ డైరెక్టరీ అని చెప్పేసి ఏ దాన్ని రిమూవ్ చేయాలి, టెస్ట్ అనే దాన్ని రిమూవ్ చేయాలి. రైట్. అయితే ఇప్పుడు మీకు ఏం ఎర్రర్ అంటే చూపించింది,
మీరు రిమూవ్ చేస్తున్నప్పుడు ఆ డైరెక్టరీ అనేది ఎంటీగా లేదు. మీరు రిమూవ్ చేయాలంటే ఎంటీగా లేదు అంటే అందులో ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది. ఫస్ట్ ఆ ఫైల్ని డిలీట్ చేసి తర్వాత దీన్ని డిలీట్ చేయాలి మామూలుగా అయితే. ఓకే, చూడు ఒక్కసారి మళ్ళీ నేను ఏంది ఆ, ఒక ఫైల్ని మామూలుగా తీసేయాలి అనుకుంటే అది రిమూవ్, ఫస్ట్ ఆర్ఎం రిమూవ్ చేయి ఫస్ట్ ఫైల్ని. సిడి టెస్ట్లోకి వెళ్తా, టెస్ట్. సో ఇప్పుడు ఎల్ఎస్ ఈ ఫైల్ ఉంది కదా, దీన్ని ఆర్ఎం రిమూవ్ అంటే జస్ట్ రిమూవ్ ఆర్ఎం. ఫైల్ని తీసేయాలి అంటే ఆర్ఎం న్యూ 2, రైట్, ఎంటర్. ఇప్పుడు ఎల్ఎస్ చేసి చూడు, ఆ ఫైల్ లేదు ఇక్కడ, రైట్. ఇంతకుముందు ఉండే ఎల్ఎస్ చేసినప్పుడు, రైట్, టెస్ట్లో. ఇప్పుడు రిమూవ్ చేసినాక ఆ ఫైల్ ఇక్కడ లేదు, రైట్, ఎంటీగా ఉంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి డైరెక్టరీని రిమూవ్ చేయి. డైరెక్టరీ ఏంది, ఆర్ఎం డిఐఆర్. ఫైల్ రిమూవ్ చేయాలి అంటే జస్ట్ ఆర్ఎం, డైరెక్టరీ రిమూవ్ చేయాలి అంటే ఆర్ఎం డిఐఆర్. ఓకే, టెస్ట్. ఇప్పుడు వర్కౌట్ అయింది. ఇంతకుముందు నీకు ఏం, ఇదే కమాండ్ ఇస్తే నీకు ఆర్ఎం డిఐఆర్ అని ఇస్తే ఏం చెప్పింది, ఫెయిల్ టు రిమూవ్ టెస్ట్. టెస్ట్ అనేది రిమూవ్ చేయడానికి ఫెయిల్ అయింది ఎందుకంటే డైరెక్టరీ నాట్ ఎంటీ, రైట్. అది కంట్రోల్ ఎల్. ఇది అర్థమైందా? సింపుల్ థింగ్ ఏంది అంటే ఫైల్స్ ఉన్నాయనుకో, ఫైల్ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం ఫైల్ నేమ్, డైరెక్టరీ రిమూవ్ చేయాలంటే ఆర్ఎం డిఐఆర్ డైరెక్టరీ, డైరెక్టరీ నేమ్ ఆర్ ఫోల్డర్ నేమ్, మీరు ఏ లాంగ్వేజ్లో వాడుకున్నా సరే. అంటే ఒకవేళ ఫోల్డర్ని క్రియేట్ చేయాలి అంటే మేక్ డైరెక్టరీ, మేక్ డిఐఆర్ ఫైల్ నేమ్, అంటే నువ్వు అనుకున్న డైరెక్టరీ నేమ్ ఆర్ ఫైల్ నేమ్, ఇది సేమ్. అది ఇదేమో ఫైల్, ఇదేమో డైరెక్టరీలకి. ఓకే, అంటే ఫోల్డర్ క్రియేట్ చేయాలి అంటే ఎంకేడిఐఆర్ అని చెప్పి నువ్వు ఏ ఫోల్డర్ అయితే ఆ ఫోల్డర్. మనం మామూలుగా మనం ఎట్లా క్రియేట్ చేస్తాం, నోట్ ప్యాడ్లో కానీ దీనిలో, సారీ నోట్ ప్యాడ్లో కాదు విండోస్లో, జస్ట్ మనం ఇలా క్లిక్ చేసి న్యూ అని చెప్పి ఇక్కడ ఫోల్డరా లేదంటే ఫైలా, ఇక్కడ అంటే నోట్ ప్యాడ్ ఫైల్ అయితే టెక్స్ట్ తీసుకుంటాం, ఇక్కడ ఫోల్డర్ అనుకో జస్ట్ ఇట్లా ఫోల్డర్ అని క్లిక్ చేస్తాం, ఫోల్డర్కి ఏదో ఒక పేరు ఇస్తాం. బట్ సేమ్ అక్కడనే ఏంది అంటే ఎంకేడిఐఆర్ చేయాలంటే ఇట్లా ఫోల్డర్. ఓకే, అర్థమవుతుందా? ఈ ఫోల్డర్లో మళ్ళీ నువ్వు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇలా క్లిక్ చేసి జస్ట్ న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్. అప్పుడు నేను అక్కడ ఏమి ఇచ్చా, సేమ్ న్యూ 2 అని ఇచ్చా కదా, అట్లా క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. ఇందులో ఒక ఫోల్డర్. కానీ మనకి ఇక్కడ ఏంది, ఈ ఫోల్డరు డైరెక్ట్ ఇలా పెట్టేసి డెలీట్ అన్నాం అనుకో, డెలీట్ అయిపోతుంది. ఇక్కడ ఫైల్స్ ఉన్నా సరే డెలీట్ అయిపోతుంది, ఫోల్డర్ డెలీట్ అవుతుంది. కానీ మన ఈ కమాండ్ లైన్లో మాత్రము ఫస్ట్ ఫోల్డర్ని ఎంటీ చేయాలి, ఎంటీ చేసి అప్పుడు చేయాలి. అయితే దీనికి కూడా ఇంకో కొన్ని ఆప్షన్లు ఉన్నాయి, అంటే ఫోర్స్ఫుల్లీ డిలీట్ చేయమని RMIF అని కొన్ని ఉంటాయి. సో అవి చేసినప్పుడు ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయొచ్చు. అది సో అవి డిలీట్ చేసేటప్పుడు అంటే ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదో ఏ ప్రాబ్లం వస్తాయంటే, ఫర్ సపోజ్ RMIF అని కొట్టామనుకో, ఫైల్ నేమ్ ఇస్తా ఏదన్నా ఒకటి, కానీ కొన్నిటికి వర్కౌట్ అవుతుంది, కొన్నిటికి వర్కౌట్ అవ్వదు. ఎందుకు అంటే RMIF అంటే ఆర్ఎం హెల్ప్, RF అంటే రికర్సివ్లో మొత్తం క్లోజ్ చేయమని, అండ్ ఎఫ్ అంటే ఫోర్స్గా, అంటే ఇగ్నోర్ నాన్ ఎగ్జిస్టెన్స్, ఫైల్స్ ఉన్నా ఉన్నా ఏదున్నా మొత్తానికి ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయమని చెప్తున్నా. ఆర్ఎం అని చెప్పేసి ఆర్ఎఫ్ అని ఎందుకన్నా అంటే ఆర్ అంటే రికర్సివ్, రిమూవ్ డైరెక్టరీస్ అండ్ దేర్ కంటెంట్స్, అంటే డైరెక్టరీలో ఉండే లోపల ఉండే కంటెంట్ కూడా డిలీట్ చేయి, అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా ఫైల్స్ ఉన్నా ఇగ్నోర్ చేసేయి, అంటే పట్టించుకోకు, ఫోర్స్ఫుల్గా డిలీట్ చేయని చెప్తున్నా. RMIF ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ ఫైల్స్ ఉన్నాయనుకో, అవి డిలీట్ చేసే అప్పుడు నీకు అంటే ఫస్ట్ ప్రాపర్గా తెలిసి అందులో ఏమున్నాయని తెలిసి డిలీట్ చేయాలి. లేదు అంటే కొన్ని సిస్టమ్ ఫైల్స్ కూడా డిలీట్ అయినాయి అనుకో, నీ ఓఎస్ అనేది సరిగా వర్కౌట్ అవ్వదు. ఓకే, ఇది అండ్ అప్డేట్ ఇంకోటి, ఆ, మనకు ఏదైనా ఫైల్ ఎక్కడ ఉంది అని చూడాలి అంటే లొకేట్ అని చెప్పా, లొకేట్ అనే కమాండ్ నీకు ఫర్ సపోజ్ ఏది వర్డ్ కంప్లీట్గా
టెస్టా న్యూ టు రిమూవ్ అయింది కదా, న్యూ టు ఎక్కడా లేదు. లొకేట్ ఏదైనా ఫైల్ క్రియేట్ చేసాం అనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఎల్ఎస్ ఇందులో ఏంది వర్డ్ లిస్ట్ టీఎక్స్టీ ఉందా, ఆహా న్యూ ఫైల్ 1 ఉంది, సరే. లొకేట్ నాకు ఒక ఫైల్ ఎక్కడ ఉందో తెలియదు మొత్తం పాత్లో, ఎక్కడుందో చూడాలి అనుకుంటే న్యూ ఫైల్ 1. ఫైల్ పేరు తెలుసు కానీ అది ఏ పాత్లో ఉందో ఎక్కడ ఉందో నాకు తెలియదు, అంటే ఎక్కడ ఉందో ఐడియా లేదు. సో ఇక్కడ ఏం రిజల్ట్ రాలే. అయితే డిబి అంటే డేటాబేస్ అనేది ఇమీడియట్గా అప్డేట్ అయ్యలేకుంటుంది. అప్డేట్ డిబి అనే కమాండ్ ఉందా. అయితే ఇంకొకటి, ఇది నేను అప్డేట్ డిబి చేస్తున్నప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, పర్మిషన్ డినైడ్ అనేది ఎందుకు వస్తుంది అంటే, నువ్వు మామూలుగా ఖాళీ లినక్స్లో కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నీకు పర్మిషన్ అంటే అవి అడ్మిన్ లెవెల్ కమాండ్స్ ఉంటాయి. అంటే అడ్మిన్ మాత్రమే ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్లాంటి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నీకు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, యాక్చువల్గా నేను ఈ మిషన్కి నేనే ఓనర్ కదా, నాకు ఎవరు అడ్మిన్ లేరు కదా అని ఒక డౌట్ రావచ్చు. బట్ ఏంది అంటే ఖాళీ లినక్స్లో యూజర్స్ ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ యూజర్స్ గురించి చెప్తాను. ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ అవుతూ ఉన్నప్పుడే మనకు మామూలుగా ఖాళీ లినక్స్లో ఏ ఎంతమంది యూజర్స్ ఉంటారు అంటే యూజర్ మామూలుగా రూట్ యూజర్ 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, సిస్టమ్ యూజర్ అండ్ లోకల్ యూజర్. లినక్స్లో నార్మల్గా, నాట్ ఓన్లీ ఖాళీ లినక్స్లో యూజర్స్ రూట్ యూజర్ అండ్ సిస్టమ్ యూజరు. అది అయితే ఈ రూట్ యూజర్ ఫస్ట్ మనం ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే, మనం ఓఎస్ ఇన్స్టాలేషన్ చేస్తున్నప్పుడే ఈ రూట్ యూజర్ అనే పర్సన్, అంటే రూట్ అంటే ఇంకా వీడికి ఆల్ యాక్సి అంటే అంత వర్క్ చేయొచ్చు, అంటే ఏ ఫైల్ అయినా రిమూవ్ చేయొచ్చు, ఏ ఫైల్ అయినా డెలీట్ చేయొచ్చు, ఏదైనా అంటే సిస్టమ్ సెట్టింగ్స్ ఏవైనా మార్చొచ్చు, అంటే ఆల్ కమాండ్స్ వీడు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఈ యూజర్ అనేది స్టార్టింగ్ మనం ఫస్ట్ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడే మనకు తెలియదు కానీ ఈ యూజర్ క్రియేట్ అయి ఉంటుంది. ఈ యూజర్కి ఒక ఐడి ఉంటుంది, ఆ యూజర్ ఐడి కూడా ఫస్ట్ ఐడి వీడికే ఇస్తారు, జీరో జీరో అనే యూఐడి ఉంటుంది. యూజర్ క్రియేట్ అయినాక ఒక ఐడి ఉంటుంది కదా, అది వీడికి జీరో, ఫస్ట్ వీడికే ఉంటుంది. ఈ ఈ సిస్టమ్ యూజర్స్ అనుకో 1 to 999 యూజర్ ఐడీస్. సిస్టమ్ యూజర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ నెంబరింగ్ అసైన్ అవుతుంది, అంటే అది. నెక్స్ట్ లోకల్ యూజర్స్కి 1000 టు 65,534. ఇదేంది అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. వీటి మధ్యలో ఏదైనా నెంబరింగ్ అసైన్ అంటది. ఇప్పుడు ఫర్ సపోజ్ రూట్ యూజర్ అయింది, సిస్టమ్ యూజర్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఒక యూజర్ క్రియేట్ అవుతుంది రూట్ యూజర్తో పాటు. ఇక్కడ ఏం యూజరు, ఖాళీ అనే ఒక యూజర్ ఉన్నాడు. అంటే ఫస్ట్ క్రియేట్ అయినప్పుడు ఈ యూజర్ అది, వీడికి నార్మల్గా 1001 అనుకో, 1001 అనేది ఇస్తారు ఫస్ట్. అదే 1001. ఇది నా నుండే వచ్చిందా ఇది స్క్రీన్, మీరు ఎవరైనా జూమ్లో అదే అది చేస్తారు. ఓకే. సో మామూలుగా ఈ రూట్ యూజర్ క్రియేట్ అయి ఉండి ఉంటుంది, అండ్ ఖాళీ లినక్స్లో ఇన్స్టాల్ అయినప్పుడు ఒక ఖాళీ యూజర్ క్రియేట్ అవుతాడు కదా, ఖాళీ యూజర్కి 101 అనేది, అంటే 1001 అనేది అసైన్ అయి ఉంటుంది. కావలిస్తే చూద్దాం, మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాము. ఇప్పుడు ఈ యూజర్స్ కి సంబంధించిన, అంటే యూజర్స్ ఉన్నారా లేరా చూడాలి అంటే ఎక్కడ చూడాలి అంటే, ఒక ఫైల్ ఉంటుంది ఈటీసీ పాస్ డబ్ల్యూడి అనే ఫైల్ ఒకటి ఉంటుంది. అంటే మనకు రూట్లో నుండి బేస్ డైరెక్టరీలో నుండి ఈటీసీలోకి వెళ్ళాలి, ఈటీసీలో నుండి పాస్ డబ్ల్యూడికి. అంటే మామూలుగా ఆ ఫైల్ చూడాలి మనం, క్యాట్ ఈటీసీ
పాస్ డబ్ల్యూడి, ఇది ఎంటర్. ఇక్కడ ఉందా, ఈ ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు చూడు, రూట్ అనే యూజర్ ఉన్నాడా, ఇది ఫస్ట్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. ఒక్క నిమిషం, దీన్ని ఏదన్నా ఒకదాన్ని కాపీ చేసుకుంటా, ఇది కాపీ చేసుకుంటా. Ctrl+Shift+C, ఆర్ అదర్వైజ్ Ctrl+Shift+C వర్క్ అవ్వట్లేదు. అంటే ఎందుకు కాపీ అవ్వలేదో చూద్దాం. సరే, ఇలా ఉంది కదా. ఓకే, దీన్ని ఉమ్. ఇప్పుడు ఫస్ట్ ఈ రూట్ అనే యూజర్ ఉన్నాడు కదా, ఈ యూజర్ అనేది ఫస్టే క్రియేట్ అయింది. సో ఈ యూజర్ ఫస్టే క్రియేట్ అయింది. దీన్ని కావాల్సి కొంచెం ఇప్పుడు చూడు, రూట్ యూజర్కి ఐడి ఏముంది, ఆటోమేటిక్గా 0 ఉంది. ఈ ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఉంటుంది అంటే, ఇది యూజర్ నేము, ఫస్ట్ కనపడేది యూజర్ నేమ్, రైట్. నెక్స్ట్ కనపడేది ఇది పాస్వర్డ్, ఈ ఎక్స్ అని ఉందా, ఇది పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్, కానీ ఇది ఇక్కడ కనపడదు, పాస్వర్డ్ ఇన్ఫర్మేషన్ ఇది. తర్వాత ఏంది అంటే, ఒక యూజర్ క్రియేట్ అయినాక ఒక యూజర్కి యూజర్ ఐడి ఉంటుంది. ఈ ఫస్ట్ 0 ఉందా, అది యూజర్ ఐడి, రైట్, ఈ ఫస్ట్ 0. అండ్ సెకండ్ 0 వచ్చేసి యూజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ అవుతుంది, అది గ్రూప్ ఐడి, సెకండ్ 0 ఇది. అండ్ నెక్స్ట్ది వచ్చేసి మామూలుగా యూజర్ హోమ్ డైరెక్టరీ ఉంటుందా, అది వాడి హోమ్ డైరెక్టరీ, యూజర్కి సంబంధించిన హోమ్ డైరెక్టరీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఐ మీన్ ఇందులోకి వచ్చేసాక, రూట్లోకి వచ్చేసాక ఇది వాడి హోమ్ డైరెక్టరీ. తర్వాత లాస్ట్లో ఇది ఉందా, ఈ జిఎస్హెచ్ అనేది అంటే ఒక్కొక్క యూజర్, అంటే యూజర్కి కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి షెల్ ఉంటుంది, ఒక షెల్, అంటే ఇదే మనం ఇప్పుడు ఓపెన్ చేసినట్లు, వాడికి ఏ షెల్ ఉంది అనేది అక్కడ అది. సో ఇక్కడ ఏమేమి చెప్పా, యూజర్ నేము, పాస్వర్డ్, గ్రూపు, ఆల్మోస్ట్ ఒక 6-7 స్టెప్స్ ఉంటాయి అనుకో ఇందులో. అంటే ఇవి ఊరికే గుర్తుపెట్టుకోండి, నేను అంటే ఐడియా కోసం చెప్పా అంతే. సో ఇప్పుడు వీడిది 0 ఉంది, అంటే యూజర్ ఐడి, అంటే ఇది ఆటోమేటిక్గా ఫస్ట్ క్రియేట్ అయి ఉంటుంది, కానీ మనకు కనబడదు. ఈ రూట్ అనే యూజరు ఏదైనా చేయొచ్చు, ఎలాంటి వర్క్ అయినా. అంటే రూట్ అంటే ఇంకా వీడు హై ప్రివిలేజెస్, అంటే వీడు ఏ కమాండ్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, సిస్టమ్ ఆల్మోస్ట్ అన్ని డెలీట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో రూట్ యూజర్ అనేది ఆటోమేటిక్గా సిస్టమ్ ఇన్స్టాల్ అవుతున్నప్పుడే, ఓఎస్ ఇన్స్టాల్ అవుతున్నప్పుడే క్రియేట్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ లోకల్ యూజర్లో ఒక యూజర్ క్రియేట్ చేస్తుంది ఖాళీ అని. మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నది ఖాళీయే, అంటే ఒక యూజర్ని ఖాళీ అని నార్మల్ యూజర్ని క్రియేట్ చేస్తుంది. వాడికి ఇక్కడ రూట్కున్నంత ప్రివిలేజెస్ ఉండవు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు ఖాళీ అనే పర్సన్ ఫస్ట్ మనం క్రియేట్ చేసిన పర్సన్ కదా, అంటే ఓఎస్తో పాటే వచ్చింది కదా, వాడికి ఎందుకు ప్రివిలేజెస్ ఉండవు, వాడు అన్ని కమాండ్స్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేయడు అంటే, దీనికోసం ఏంది అంటే, చాలా మంది ఓఎస్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు అంటే నాలెడ్జ్ ఉందో లేకనో కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు. అలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు వాళ్ళకి తెలియకుండానే, ఇప్పుడు ఆర్ఎంఐఫ్ అని ఆర్ఎఫ్ అని కొట్టి ఏదైనా ఫైల్ ఇచ్చా అనుకో, అది డైరెక్ట్ రిమూవ్ అయింది అనుకో, నీకు ఓఎస్ అనేవి అంటే ఇట్లా క్రాషెస్ వస్తాయి. అంటే మామూలుగా మీకు ఐడియా లేకుండా చాలా మంది అట్లా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే కొన్ని సిస్టమ్ ఫైల్స్ ఎగిరిపోవచ్చు. సో దానికోసం వీళ్ళు ఏం చేశారు అంటే, ఆఫ్టర్ కొన్ని అంటే రీసెంట్ వర్షన్స్లో ఖాళీ లినక్స్లో నీకు ఖాళీ యూజర్ని క్రియేట్ చేసి వానికి లిమిటెడ్ పర్మిషన్స్ ఇచ్చారు. అంటే వాడు ఓన్లీ అంటే నార్మల్ లోకల్ యూజర్ లాగా వర్క్ చేసుకోవచ్చు. అయితే ఏదన్నా సెన్సిటివ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు వాడిని ఏం అడుగుతుంది అంటే, నువ్వు ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నువ్వు సూడో అంటే సూపర్ యూజర్ డూ పర్మిషన్స్ ఉండాలి, సూడో అంటారు. సో ఆ పర్మిషన్స్ ఉంటే నువ్వు చేయొచ్చు అని. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఖాళీ అనే పర్సన్కి నార్మల్గా అన్ని పర్మిషన్ అంటే వీడు అన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, కానీ డిఫాల్ట్గా వీనికి ఇవ్వరు. సో వీడికి ఏం అడుగుతుంది, ఏదైనా సెన్సిటివ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, ఓకే
నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నువ్వు సూపర్ యూజర్ డూ చేసే వరకు నువ్వు సూడో అంటే సూపర్ యూజర్ డూ ఆ పర్మిషన్ ఉండాలి. సో అంటే నువ్వు అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఎస్, నాకు సూపర్ యూజర్ డూ చేసే పర్మిషన్ ఉంది. ఎందుకు అంటే నాకు సూపర్ యూజర్, ఇంకొకటి, ఈ సూపర్ యూజర్ చేసే కమాండ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి చేయాలి అంటే ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో ఈ పర్సన్ పేరు ఉండాలి. అంటే ఓకే, సుడోవర్ అనే ఒక ఫైల్ ఉంటుంది. ఆ సుడోవర్ ఫైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ, కూడా రూట్, అంటే వీడు చేసే వర్క్స్ అన్ని చేయొచ్చు. అంటే సూపర్ యూజర్ చేసే వర్క్స్ అన్ని చేయొచ్చు. అది దాన్ని కూడా చూద్దాము. ఫస్ట్ అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. డిఫాల్ట్ గా మామూలుగా మనకు, మళ్ళీ ఎటు పోయింది ఇది, డిఫాల్ట్ గా ఇప్పుడు అప్డేట్ డిబి కొడుతున్నప్పుడు ఇది కొట్టాలి అంటే నీకు పర్మిషన్ లేదు అని అంటుంది. సో పర్మిషన్ డినైడ్ అయితే ఓకే, నాకు పర్మిషన్ ఉంది అంటే ఐ మీన్ నేను సూపర్ యూజర్ డూ సేమ్ అప్డేట్ డిబి అంటే సేమ్ కమాండ్నే నేను సూడో అని పెట్టా, అంటే సూపర్ యూజర్ డూ కమాండ్ ఇది. ఇప్పుడు ఓకే, నువ్వు సూపర్ యూజర్ అయితే నువ్వు ఇక్కడ పాస్వర్డ్ కొట్టు, చెక్ చేసుకుంటుంది అది. ఓకే, ఎస్, ఇప్పుడు డిబి అనేది అప్డేట్ అవుతుంది. ఎందుకు అంటే నేను సూడో అని ఇచ్చి నేను అసలు అప్పుడు కొట్టా. అంటే ఇది ఒక ఆన్ ఆఫ్ మెకానిజం లాగా. అంటే ఎప్పుడైనా సెన్సిటివ్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు జస్ట్ దాని ముందు sudo అని కొడితే అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ నువ్వు ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ అది చెక్ చేసుకుంటది అసలు ఈ పర్సన్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చా లేదా అనేది. ఒక టేబుల్ ఉంటుంది, సూడోవర్ టేబుల్. అక్కడికి వెళ్ళి ఆ పర్సన్ అక్కడ ఉన్నాడు అంటే అందులో ఉన్నాడు అంటే ఆ పర్సన్ ఎగ్జిక్యూట్ చేస్తాడు సూడో అనేది. ఓకే, ఇది ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అంటే ఈ సూడో అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఈ సూడో అనేది అంటే మామూలుగా ఆ, చెప్పా కదా ఇప్పటిదాకా, ఎవరికైనా నాలెడ్జ్ లేకుండా ఏదైనా కమాండ్స్ కొడితే ఆ కమాండ్స్ అనేవి వాళ్ళ నాలెడ్జ్ లేకుండానే, అంటే వాళ్ళకి తెలియకుండానే క్లోజ్ అవుతాయి. అదే, ఓకే, సరే. దీనికోసం కూడా ఒక సూడోవర్ ఫైల్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే జస్ట్ ఆన్ ఆఫ్ లాగా, ఎప్పుడు ఆన్ చేయాలంటే అప్పుడు ఆన్ చేయొచ్చు. అంటే ఓన్లీ నువ్వు సూడో అని కొడితే ఆ కమాండ్ వరకే నువ్వు సూపర్ యూజర్, నార్మల్గా మళ్ళీ లోకల్ యూజరే అవుతావు. సో ఇక్కడ చూడు, ఖాళీ అనే దానికి నేను చెప్పా కదా 1000 నుండి స్టార్ట్ అవుతాయి. తర్వాత నేను ఇంకో యూజర్ క్రియేట్ చేశా జేకేఆర్ అని. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక యూజర్ నుండి కంట్రోల్ ఇక్కడి వరకు ఓకే కదా. అంటే ఈటీసీ పాస్ డబ్ల్యూడి ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ 0 అనేది రూట్ యూజర్కి ఉంటుంది. ఆఫ్టర్ తర్వాత ఇక్కడ మళ్ళీ 1299 వరకు, అంటే 999 వరకు సిస్టమ్ యూజర్స్. ఈ సిస్టమ్ యూజర్స్ అంటే ఏంది అంటే నీకు సిస్టంలో డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ వాడుకుంటావు. ఐ మీన్ ఇప్పుడు నేను ఏంది, మీకు తెలిసిన సర్వీసెస్ ఏదో ఈ ప్రాక్సీ కోసం ఒకటి, గేమ్స్ కోసం ఒకటి, అంటే ఆ సర్వీస్ క్రియేట్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్గా ఒక యూజర్ అంటే సర్వీస్ యూజర్ అనేటోడు, సిస్టమ్ యూజర్ అనేటోడు క్రియేట్ అవుతాడు. ఇక్కడ పోస్ట్ గ్రే అంటే ఒక ఇది ఎస్క్యూఎల్ డేటాబేస్. సో దాని గురించి ఒక యూజర్ క్రియేట్ అయ్యాడు. ఎస్ఎస్ఎల్ దాని గురించి ఒకటి. సో మైఎస్క్యూఎల్ ఉంది అనుకో, మైఎస్క్యూఎల్ కోసం అంటే ఇవి సిస్టమ్ యూజర్స్ ఇవి ఇక్కడ. కానీ ఇక్కడ నుండి మళ్ళీ లోకల్ యూజర్స్ 1000 నుండి 1000 తర్వాత నేను ఒక ఎక్స్ట్రా ఇంకో యూజర్ని క్రియేట్ చేశా కాబట్టి వానికి 1001 అవుతుంది. సో ఒక యూజర్ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ యూజర్ ఇది హోమ్ డైరెక్టరీ. సేమ్ ఇప్పుడు ఖాళీకి ఇది హోమ్ డైరెక్టరీ, జేకేఆర్ అనే పర్సన్కి ఇది హోమ్ డైరెక్టరీ. ఇంకొకటి ఖాళీకి ఏమో జెడ్ఎస్హెచ్ అనేది ఒక షెల్, వానికి పర్మిషన్ ఉంది. వీడికేమో బ్యాష్, ఓన్లీ బ్యాష్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి అంటే టెర్మినల్ వాడికి ఉంది. ఇది సో ఏదో చెప్దాం అనుకున్నా. ఆ, సరే. ఎస్యు ఒక యూజర్ నుండి ఇంకో యూజర్కి షిఫ్ట్ అవ్వాలి, స్విచ్ యూజర్. నేను ఆల్రెడీ జేకేఆర్ అనే పేరు ఉంది కదా, వీడి పాస్వర్డ్ మర్చిపోయి ఉంటా నాకు తెలిసి. జేకేఆర్ పాస్వర్డ్ అథెంటికేషన్ ఫెయిల్యూర్ అంటే పాస్వర్డ్ మర్చిపోయా. వన్ మోర్ థింగ్, వన్ మోర్ టైం.
ఓకే, వచ్చేసా చూడుగో ఇక్కడ జేకేఆర్లోకి వచ్చి, రైట్. అది సో ఇప్పుడు అదే అప్డేట్ కమాండ్ జేకేఆర్ కంట్రోల్ అప్డేట్ కమాండ్ ఉంది కదా, అప్డేట్ డిబి కొట్టా. వీటికి కూడా నార్మల్గా పర్మిషన్ లేదని చూపిస్తుంది. ఇప్పుడు సూడో అప్డేట్ డిబి అంటే నేను సూపర్ యూజర్, నేను కూడా సూపర్ యూజర్ అని చెప్తున్నా. ఓకే, అయితే పాస్వర్డ్ ఇవ్వమని చెప్తుంది జేకేఆర్. బట్ ఇక్కడ చూడు, జేకేఆర్ ఈజ్ నాట్ ఇన్ ది సూడోవర్స్ ఫైల్. అంటే ఖాళీ లినక్స్ వాడు పాస్వర్డ్ ఇస్తే డీబీ అప్డేట్ అయింది, కానీ జేకేఆర్ కూడా నేను కూడా సూడో యూజరు అంటే సూపర్ యూజర్ డూ నా పాస్వర్డ్ ఇది అని ఇస్తే అది చెక్ చేసుకొని జేకేఆర్ నాట్ ఇన్ ద సూడోవర్స్ ఫైల్ అంటే సూడోవర్స్ ఫైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సూపర్ యూజర్ డూ అంటే సెన్సిటివ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు, మిగతా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. సో ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ అవుతున్నప్పుడే రూట్ యూజరు అండ్ ఈ యూజర్ ఖాళీ యూజర్ రెండు యూజర్స్ క్రియేట్ అవుతాయి. అంటే ఒకటేమో హై ప్రివిలేజెస్ అలాగా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడనే ఇంకో టెర్మినల్ ఉంటుంది, ఇక్కడ చూడండి, ఇది ఉందా, దీని కింద ఈ రూట్ టెర్మినల్ అని ఉందా, ఇది ఓపెన్ చేస్తే నీకు డైరెక్ట్ అప్డేట్ ఈ సూడో గీడో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే అది రూట్, ఇంకా వాడు డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అట్లా ప్రీవియస్ గా డైరెక్ట్ రూట్ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసేవి ఉండేది, కానీ దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. కొందరు తెలిసి తెలియక సెన్సిటివ్ ఫైల్స్ ని ఎగరగొడుతున్నారు సెన్సిటివ్ కమాండ్స్ కొట్టి అని చెప్పి రీసెంట్ డేస్ లో వీళ్ళు రూట్ యూజర్ తో పాటు ఒక ఖాళీ అనే యూజర్ ని నార్మల్ లోకల్ యూజర్ ని క్రియేట్ చేసి ఇచ్చారు మనకు. సో నువ్వు ఎప్పుడైతే సెన్సిటివ్ కమాండ్ కొట్టాలి అంటే దాని ముందు సూడో అని కొట్టాలి. అది ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా పింగ్ చేయండి ఏదన్నా ఉంటే, వేరే టాపిక్ అంటే వేరే కమాండ్ గురించి మాట్లాడదాం. కమాండ్ లైన్ ఏమన్నా మీకు ఇబ్బంది ఉందా? ఫెమిలియర్ అవుతున్నారా? అంటే ఐ మీన్ బాగానే ఉందా? హౌ టు చేంజ్ యూజర్ క్రియేట్ చేయొచ్చు, యూజర్ నేమ్స్ ని క్రియేట్ చేయొచ్చు, అది చెప్తాను నేను ఇప్పుడు. యూజర్ నేమ్స్ ని మనం ఇంకొకటి నెక్స్ట్ యూజర్స్ ని క్రియేట్ చేయాలి అంటే ఎవరు క్రియేట్ చేస్తారు అంటే అడ్మిన్ అంటే రూట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే క్రియేట్ చేయగలుగుతారు కొత్త యూజర్స్ ని. ఓకేనా, వాడికి యూజర్ ని క్రియేట్ చేసే పర్మిషన్ ఉండాలి ఫస్ట్. ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అంటే మనము నార్మల్గా ఏంది, యూజర్ యాడ్ అనే ఒక కమాండ్ ఉంటుంది, లేదు అంటే యాడ్ యూజర్ అనే కమాండ్ ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఒక యూజర్ ని క్రియేట్ చేయాలి అంటే యాడ్ యూజర్ ఆర్ యూజర్ యాడ్ అనుకో, రెండు కమాండ్స్ ఉంటాయి, వాటికి వీటికి జస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సరే, యాడ్ యూజర్, యాడ్ యూజర్ అని కొడితే ఏమైంది, ఓన్లీ రూట్ మే యాడ్ యూజర్ అంటే రూట్ పర్సన్ మాత్రమే యూజర్ ని లేదా గ్రూప్ ని క్రియేట్ చేయగలుగుతాడు. అది సో ఇప్పుడు అలా కాకుండా నేను స్విచ్ యూజర్ ఖాళీలోకి మళ్ళీ వెళ్ళిపోతా. ఇది ఇక్కడ చూడు, ఇప్పుడు ఖాళీలోకి వచ్చేసానా, అదే ఇంతకుముందు జేకేఆర్ లో ఉండే, రైట్. ఇప్పుడు ఇప్పుడు యాడ్ యూజర్ అని కొడతా. ఓ, అయితే దీనికి ఓకే, దీనికి కూడా ఈ ఎర్రర్ వస్తుంది, బట్ సూడో, నాకు సూడో పర్మిషన్ ఉంది. సూడో యాడ్ యూజర్, ఓకే. యాడ్ యూజర్ అయిన తర్వాత టూ నేమ్స్ అలౌడ్ అంటే ఇప్పుడు పేరు ఇవ్వాలి, ఏ పేరు అనేది, ఏదన్నా ఒక పేరు ఇవ్వాలి, కిరణ్ అని ఇచ్చి ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, కిరణ్. ఇగో ఇప్పుడు యాడ్ యూజర్ అన్న తర్వాత ఏమొచ్చింది, కిరణ్. కిరణ్ క్రియేట్ అవుతున్నప్పుడు కిరణ్కి ఒక యూజర్ ఐడి క్రియేట్ అవుతుంది ఫ్రమ్ రేంజ్ ఏ నుండి, నేను చెప్పా కదా ఇప్పుడు 1000 నుండి ఈ రేంజ్ మధ్యలో ఏదో ఒక పేరు అసైన్ అవుతుంది. ఇప్పుడు చూడు, యాడింగ్ న్యూ గ్రూప్, నాకు 1002 అసైన్ అయింది, ఎందుకంటే ఫస్ట్ ఖాళీకి 1000 ఉంది, జేకేఆర్ అని ఒక యూజర్ ఉన్నాడు 1001, నాకు ఇప్పుడు 1002, నాకు ఒక యూజర్ ఐడి గ్రూప్ అండ్ నాకు ఒక హోమ్ డైరెక్టరీ కూడా క్రియేట్ అయింది. తర్వాత నాకు ఇంకా ఏమైనా ఫైల్స్ ఉంటే ఈ ఫైల్ ఈటీసీలో స్కెల్ అనే ఫైల్ కాపీయింగ్ ఫైల్ అక్కడ నుండి కొన్ని, అంటే ఒక యూజర్ క్రియేట్ అవుతున్నప్పుడు వాడికి ఒక హోమ్ డైరెక్టరీ, వాడికి ఒక యూజర్ ఐడి, వాడికి ఒక షెల్ అంటే ఇట్లాంటివి క్రియేట్ అవుతాయి. సో పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ వచ్చేసి నేను నార్మల్గా ఏదో ఒకటి ఇస్తా, రైట్. ఇది
ఓ, ఈ దీంట్లో యాడ్ యూజర్ అన్నప్పుడు దాని ఫుల్ నేమ్ అడుగుతుంది, అవసరం లేదు, ఏది అవసరం ఎంటర్ కొడుతున్నా ఊరికే, నేనేమి ఇయట్లే. ఈజ్ దిస్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్, ఎస్, వై, ఓకే, అది. సో ఇక్కడ యాడ్ యూజర్ అని కొట్టినప్పుడు నీకు ఇన్ని థింగ్స్ వచ్చినాయి, రైట్. అయితే ఇంకొకటి థింగ్ ఏది ఉంటుంది అంటే యూజర్ యాడ్ అనే కమాండ్ కూడా ఉంటుంది. దానికి దీనికి జస్ట్ డిఫరెన్స్ ఏంది అంటే యూజర్ యాడ్ అనేటప్పుడు ఇది ఇక్కడ డిఫాల్ట్ గా యాడ్ యూజర్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా యూజర్ ఐడి, గ్రూప్ ఐడి, అంటే ఐ మీన్ యూజర్ కి హోమ్ డైరెక్టరీ ఆటోమేటిక్ గా ఇస్తుంది కదా. ఈ యూజర్ యాడ్ అనే దాన్ని యూజ్ చేసి మీరు ఒక యూజర్ ని ఇలా క్రియేట్ చేయొచ్చు, యాడ్ యూజర్ ఆర్ యూజర్ యాడ్. ఈ రెండు కమాండ్స్ ఏదైనా సరే. ఈ యాడ్ యూజర్ అంటే ఇప్పుడు నేను చెప్పింది ఎవరిది ఆన్ లో ఉంది, మ్యూట్ చేసుకోరా. ఒక నిమిషం. ఓకే, నేను అందరిని అంటే మ్యూట్ లో పెట్టా, ఏదో సౌండ్ వస్తుంది, సరే. నెక్స్ట్ ఈ టూ కమాండ్స్ ఉన్నాయి, యాడ్ యూజర్ ఆర్ యూజర్ యాడ్ అనే కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూసింది యాడ్ యూజర్. యాడ్ యూజర్ అన్నప్పుడు నాకు ఒక యూజర్ క్రియేట్ అయింది, యూజర్ ఐడి వచ్చేసింది, దానికి నాకు ఒక ఆ, ఇప్పుడు కిరణ్ అనేది ఉందిగా, ఇక్కడ కిరణ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, అంటే నా హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది, ఇలా అయింది. సో ఈ యూజర్ యాడ్ అన్నప్పుడు నువ్వు డిఫరెంట్ గా క్రియేట్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు చూద్దాం. యూజర్ యాడ్ పైన ఏమో యాడ్ యూజర్ అన్న, ఇక్కడ యూజర్ యాడ్ అన్న. ఇక్కడ చూడు, యూజర్ యాడ్కి ఇన్ని ఇన్ని టైప్స్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే హోమ్ డైరెక్టరీ సపరేట్గా -d అని ఇచ్చి ఒక హోమ్ డైరెక్టరీ ఇవ్వచ్చు సపరేట్గా, న్యూ న్యూ అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ ఆ యూజర్కి షెల్, ఇప్పటిదాకా షెల్ ఉంది కదా, ఆ షెల్ని వేరేది అంటే ఇవ్వచ్చు. తర్వాత నీకు అంటే యూజర్కి డిఫరెంట్గా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే, మాన్యువల్గా అసైన్ చేయాలి అనుకుంటే ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి, యూజర్ యాడ్ అని చెప్పేసి అట్లా. ఇప్పుడు నేను చూడు యూజర్ యాడ్ అని చెప్పేసి చేస్తాను. ఏ యూజర్ కిరణ్ 1 అనే ఒక యూజర్ క్రియేట్ చేస్తా. సో ఇది క్రియేట్ చేసే కంటే ముందు -d అంటే వాడికి ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేస్తా, అంటే -d ఇస్తే హోమ్ డైరెక్టరీ. సో పాత్ ఎక్కడ ఇస్తాను నేను, ఏదో ఒక పాత్, ఫర్ సపోజ్ రూట్లో ఏదో ఒక పాత్ ఉందనుకో, ఆ పాత్ అది జేకేఆర్ సంథింగ్ ఏదో ఒక పాత్. మనకేంది అంటే ఇక్కడ ఇంకొక యూజర్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ కమాండ్లో నేను వాడికి అంటే ఆ యూజర్ ఎన్ని డేస్ ఉండాలి, ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, ఆ పాత అవన్నీ నేను మెన్షన్ చేయొచ్చు. అంటే ఎక్స్పైరీ డేట్, అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వాలి, ఇవన్నీ నేను మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ సపోజ్ ఇందులోనే చూడండి ఏదో ఒకటి ఉంటుంది, ఎల్ 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 మిస్ అయిపోయిందా, సంథింగ్ ఎక్స్పైరీ ఇక్కడ ఉంది, ఎక్స్పైరీ డేట్, రైట్. -e అని ఇచ్చి ఎప్పుడు ఈ అకౌంట్ ఎప్పుడు ఎక్స్పైర్ అవ్వచ్చు అంటే ఆ అకౌంట్ ఎక్స్పైరీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఇది అంటే ఈ కమాండ్ పైన కమాండ్కి, యాడ్ యూజర్ అనే కమాండ్కి, యూజర్ యాడ్ అనే కమాండ్కి చాలా తేడా ఉంటుంది. ఓకే, అది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొక క్లాస్తో ఖాళీ లినక్స్ అంటే మీకు ఇవి క్లోజ్ అయిపోతాయి. ఇంకొక క్లాస్ ఉంటుంది అంతే. తర్వాత ఆ, మనం ఇంకా మెయిన్ అటాకింగ్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఇక్కడికి అయితే నేను స్టాప్ చేస్తున్నా, ఏమన్నా ఉంటే అడగండి డౌట్స్. ఐ మీన్ రికార్డింగ్ స్టాప్ చేస్తాను, ఒక్క నిమిషం.